పరిశుద్ధం 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 இந்த வருஷம் ஒரு வருஷமா இளவரத்தர பட்ட வருஷம் ஊத்தர பட்டதయ్యా దేవానికి స్తోత్రం స్తోత్రం నాయనా దేవానికి స్తోత్రం తండ్రి పరిశుద్ధాత్మ దేవా ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా ఇక్కడే సంచరిస్తున్నావు ప్రభా నా మధ్యలోనే ఉన్నావు తండ్రి నా ప్రభా నీవే మాట్లాడుచున్నావు కానీ నేను కాదు ప్రభా దేవానికి స్తోత్రం నాయనా ఈ వేళ వర్షం వచ్చిన నా బిడ్డలు నీ ప్రార్థన కోసం వాక్యం కోసం వచ్చేసారు ప్రభా నా తండ్రి ఆత్రముగా వచ్చారు ప్రభా నా తండ్రి వారి కార్యాలు జరిగించండి ప్రభా నీ కృపను కృపించండి నీ ఆశీర్వాదాలను పండితండి నా ప్రభా దేవానికి స్తోత్రం నాయన ప్రతి సమస్యను తీర్చే దేవుడు ప్రతి ప్రాబ్లమ్ తీర్చే దేవుడు కదా తండ్రి నీ సిలువెత్తుకొని నడుస్తుండగా భారమతో ఉన్నారు బిడ్డలు ప్రభా కన్నీరు కాల్చుతున్నారు నీ సన్నిధిలో నా తండ్రి వారి బిడ్డల గురించి వాళ్ళందరి వేదన గురించి నువ్వు సిలువెత్తుకొని నడుస్తున్నావు తండ్రి నా ప్రభా దేవా ఈ వాక్యం ప్రతి హృదయాన్ని తెరవమని ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని తరోషం తండ్రి ఆమె థ్యాంక్ యూ జీసస్ పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు తండ్రి ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే దేవాది దేవుడు సర్వాధికారి సృష్టికర్త సంపూర్ణ దేవుడు ఆయన వాక్యమే దేవుడు దేవుడే వాక్యం వాక్యము రెండొచ్చులు గల కట్టం కీడులోంచి ముందులోంచి బయటకు లాగేస్తుంది అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం ఎంతవరకు ధ్యానిస్తున్నాం ఎంతవరకు స్తుతిస్తున్నాం ఎంతవరకు ఆరాధిస్తున్నాం ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ఎంతవరకు కన్నీటితో గోచాడుతున్నాం అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వ సత్యవంతుడు సర్వోన్నత దేవుడు అయినా అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే ఇక్కడ మనం ఎన్నో సమస్యలతో ఎన్నో ప్రభుత్వంతో ఎన్నో వేదనతో ఎన్నో పాపముతో మనం ఉన్నప్పుడు దేవుడు సిలువలో మరణిస్తున్నాడు ఇక్కడ అందుకే అధిపతి ఇక్కడ మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నాడు ఇక్కడ యేసు అధిపతి లేచాడు అప్పుడు అధిపతి యూదుల రాజు ఇవేనా అని ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకంటే అని ఆయన అడుగగా యేసు అతను చూచి నువ్వు అన్నట్టే అంటాడు నువ్వు అన్నట్టే అధిపతి కూడా అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ కయ్యావు అయిపోయాడు ప్రధాన యాజకుడు అయిపోయాడు అధిపతి దగ్గర తీసుకొచ్చారు అటు ఇంటి తిప్పేస్తున్నారు ఆయన వారం 10 రోజుల నుంచి భోజనం లేదు అతనికి కడుపు నగలగలాడు కూర్చున్నాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వసత్యవంతుడు సర్వోన్నత దేవుడు అయినా అది వాళ్ళకి అక్కర్లేదు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ప్రభువుని చూచి మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు ఇక్కడ దేవుని విలువేంటో వాడికి తెలియలేదు అక్కడ అందుకే అంటున్నాడు ఏమంటున్నాడు ఇక్కడ అధిపతి మాట్లాడుతున్నాడు ఇక్కడ నిలిచి అధిపతి యూదుల రాజు నీవేనా అని క్వశ్చన్ మార్క్ వేసి మాట్లాడుతున్నాడు ఇక్కడ అప్పుడు అంటున్నాడు ఆయన నడుగుగా యేసు అతను చూసి నువ్వు అన్నట్టే నేను యూదుల రాజునే ప్రతి దానికి మాట్లాడుతున్నాడు ఏ జరిగినా సరే నువ్వు అన్నట్టే అంటున్నాడు కానీ ఎక్కువ మాట్లాడలేదు అక్కడ దేవుడు అక్కడ అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ సర్వశక్తివంతుడు సర్వోన్నత దేవుడు అయినా ఆయన ఇష్టపూర్వకంగా వచ్చాడు సిలువ ఎక్కడానికి అందుకే మౌనంగా ఉన్నాడు మాట్లాడట్లేదు అక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ ప్రధాన యాజకుడు పెద్దలను ఆయన మీద గ్రహణం మోపినప్పుడు ఆయన భక్తులు మేము ఇయ్యలేదు జవాబు చెప్పలేదు కాబట్టి పిలాతు నీ మీద మీరు ఎన్ని నేరాలు మోపుచున్నారు నువ్వు వినలేదా అని అడిగాడు చాలా నేరాలు మోపుతున్నారు కదా నీ మీద ఒకదానికి జవాబు చెప్పేంటి అది కరెక్టా కాదా ఒప్ప తప్ప అది నువ్వు చెప్పాలి కదా ఎందుకంటే అది చెప్పవలసిన పని లేదు ఇక్కడ ఏదైనా సరే శ్రమ ఎక్కడానికి వచ్చాడు వాడు ఎన్నో మాట్లాడినా ఏది చేసినా చిత్రవద అనుభవించవలసి వచ్చినా వాడు అది మౌనంగా ఉండడానికి వచ్చాడు అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సాతాను గర్జించచ్చు వరే సంచారం చేసేస్తుంది దేవుడు చుట్టూ తిరిగేస్తున్నది నువ్వు సిలువెక్కాడంటే తొక్కేస్తాడని తెలుసు పాతాళలోకం తొక్కేస్తాడని తెలుసు అందుకే నువ్వు సిలువెక్కలేవు అని చెప్పి అది దానిలో ఉన్న బాధని వెళ్ళదొక్కుంటుంది దేవుడి దగ్గర ఆ సిలువెక్కకుండా ఉంటే బాగుండని చెప్పి ఎక్కకుండా ఉంటే ఎలా కుదురుతుంది అక్కడ దీన్ని తొక్కేస్తాడే కానీ అలా ఎందుకంటే మరణశాస్త్రం రద్దు కాదు ఆవిడ తొక్కేసినప్పుడే అప్పుడు మరణశాస్త్రం రద్దు అయిపోతుంది అక్కడ అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ మనిషి రూపంలో వచ్చింది పాము రూపంలో వచ్చింది దేవుడిని శోధించడానికి మీ దగ్గర కూడా వచ్చింది కదా అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ సర్వస్వతంతుడు సర్వోన్నత దేవుడు ఆయన ఆపై నువ్వు నేనే
సృష్టికర్తని దేవుడు మాట్లాడుతున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారు, నేను తెలియదు, క్షమించు. వీళ్ళు మర్యాదగా మాట్లాడట్లేదు, ఏమి చేయట్లేదు, అయినా వీళ్ళు క్షమించబట్టున్నాడు అక్కడ. అందుకంటున్నాడు కయ్యప్పని, ప్రధాన యాజకుని, పిలాతుని, ఎందుకంటే అధిపతిని, అందరినీ, బరబ్బని, అందరినీ కూడా క్షమించబడుతున్నాడు. ఇలా మనకి ఎంతవరకు మనం క్షమిస్తున్నాం? అక్క చెల్లి అన్నదమ్ములు క్షమించలేకపోతున్నాం. అందుకంటున్నాడు కదా, ప్రభా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా నడుపుతున్నాడు అక్కడ ప్రభు. ఒక ఆయన నా అక్క చెల్లినైనా, అన్నదమ్ములైనా, పొరుగు వారినైనా ఎవరినైనా 7 సార్లు క్షమిస్తే సరిపోతుందా? 77 సార్లు క్షమించాలి. దేవుడు ఏమంటున్నాడు? 77 సార్లు. మరి మీలో కోపాన్ని ఏం చేసుకుంటావు? చీటికి మాట కోపడిపోతావే, ప్రతి అందరి మీద కోపడిపోతావే. నోటి కోపము దేవుని దగ్గర నెరవేర్చదు, దేవుని దగ్గర అది నెరవేర్చబడదు. నోటి కోపం ఉండకూడదు. ప్రేమ 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 అని నడుస్తుంది, కేకలేస్తుంది ఆయన రక్తము. మనకి ఎంతవరకు ఆయన రక్తం నీళ్ళు పోషించబడినప్పుడు ఆ ప్రేమ ఎంతవరకు చూపెడుతున్నావు? అంతేకాచున్నాడు. అందరి మీద, ఖర్చుల మీద, భార్య మీద, భర్త మీద, తమ్ముడి మీద, అందరి మీద మనం కేకలేస్తున్నామే, అర్చిస్తున్నామే. పొరుగు వారి మీద, అందరి మీద అర్చిస్తున్నాం. మరి అలాంటి ప్రేమ నీకెలా ఉన్నది? నీకెంతవరకు ఉన్నది నీకు? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుల దేవుడు ఆయన. యేసు ప్రభు తన శిష్యులతో సేవకు బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఒక స్త్రీ వెంబడిస్తుంది, వెనకాల వచ్చేస్తుంది, చాలా దూరం వచ్చేసి. అయితే దేవుడు వెనక చూడాలి, పరిశీలిస్తున్నాడు. నా బుద్ధి ఎంతో ఓపికతో కనిపెడుతుంది, ఓపికతో నా దగ్గరకు వస్తుంది. ప్రతి మనిషికి కూడా ఓపిక కావాలి, సహనం కావాలి. అది ఉండటం లేదు. యేసు ప్రభు స్వార్థముడే, దీన మనసుగా వాడే ఆయన ముఖం మీద నువ్వు వేసి గుడ్డి అన్ని చూపేసేసి, ఎందుకంటే నానా మాట్లాడేసేసి వేసినా సరే అది మౌనంగా ఉన్నాడు అక్కడ. ఎందుకంటే మౌనంగా ఉండాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఆ ఓపిక సహనము దేవుడు చూస్తున్నాడు అక్కడ. నేను సేవలు తెచ్చినప్పుడు దేవుడు నిన్ను పరీక్షించే సేవ తీసుకుంటాడు. ఎంతవరకు ఓపికతో కనపడుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. తన భర్తతో, తన అత్తమామలతో, తన ఆడపడుచులతో, తన కుటుంబంతో, పక్క వారితో, స్నేహితులతో ఎంత ఓపుగా మాట్లాడుతుంది, ఎంత ఓపుగా ఉంటుంది అని పరీక్షించి సేవగా తీసుకుంటారు. దేవుడు ఈజీగా తీసుకున్న సేవకి ఆయన అన్ని చూసిన తర్వాతే ఇంకా మనకి సేవ చేయడానికి ఆయన ఆతృత చూపించిన, మనకు సినిమా చూడాలని, టీవీ చూడాలని, అల్లది చూడాలని, ఎక్కడో చూడాలని అని మన మనసులో ఉన్నప్పుడు అది తీర్చేస్తాడు దేవుడు. అది తీర్చేసి రా నా దగ్గర కట్టాడు. అది చూసేస్తున్నావు కదా, ఇంటిని అయితే చూసేస్తున్నాడు. రా నా దగ్గరకు వచ్చాక మళ్ళీ వెళ్ళడానికి లేదు, ఎక్కడికి కూడా అలాంటివి చూడకూడదు. అందువల్ల ఆయన నువ్వు చూసేసుకొని తృప్తి పడిపోయి అప్పుడు రా అంటాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ప్రతి మనిషి ప్రతి నిమిషం మన వెనకతలే ఉంటాడని మనం చూస్తుంటాడు. ఇక్కడ వెనకతలే వస్తుంది. దేవుడికి తెలియదా? సృష్టి అంటున్నారు, ప్రభా ఆమె ఎప్పటి నుంచో మన వెనకాతలే వచ్చేస్తుందయ్యా, ఆమెతో ఒకసారి మాట్లాడకూడదా అని అడిగాడు. అప్పుడు ఆగి, అమ్మా ఏ పని మీద వచ్చావు అని అడిగాడు. ఏ పని మీద వచ్చిందో దేవుడికి తెలియదా? తెలుసు. తన నోటితో ఒప్పుకోవాలి, తన నోటితో చెప్పాలి, నువ్వే పని మీద వచ్చావు. అప్పుడు వచ్చింది, అయ్యా నా కుమార్తె తీరు పట్టింది, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తాను. వచ్చాను ప్రభా. అమ్మా నేను ఇస్రాయేల్ జరగడం కోసం వచ్చాను, కానీ నేను అన్ని జరగడం కోసం రాలేదన్నాడు దేవుడు అక్కడ. మరి వెళ్ళిపోతుందా? దేవుడు వెనక వస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆయన వెళ్ళిపోతున్నాడు, అనేసి సరిపోతున్నాడు, ఇక్కడ పట్టించుకోలేదు అక్కడ. మరి ఇంటికి కూడా అలాగే చూస్తున్నాడే, అలాగే చేస్తున్నాడే, పట్టించుకోలే. ఎందుకంటే ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లకి నీకు ఎక్కువ చెప్పాడు. ఆ తర్వాత నువ్వు నరకానికి వెళ్ళిపోతావో మరి పరలోకానికి వెళ్ళిపోతావో అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుల దేవుడు ఆయన. చాలా దూరం వచ్చేసింది పాపం, నేను తెలియలేదు. నా ప్రభు నాకు కావాలి, వెనకాల పరిగెడుతుంది చాలా దూరం. పాప సుశీమంతం
ప్రభు ఎంతసేపు అని ఆవిడ వచ్చింది అని చెప్తారు. మొహమాట కూడా ఉంటుంది కదా. చాలా దూరం వచ్చేసి ప్రభా ఆవిడ చాలా దూరం వచ్చేసింది అయ్యా, నువ్వు ఎన్ని మాటలన్నా ఆవిడ పట్టించుకోలేదు, వచ్చేసింది దగ్గరికి వచ్చేస్తుంది. ఒకసారి మాట్లాడు ప్రభా కానీ అప్పుడు దేవుడు అప్పుడు కూడా విజయంగా మాట్లాడాడు, ఆయన సంతోషంగా మాట్లాడాడు. అప్పుడు అన్నాడమ్మా పిల్లలకి ఎందుకంటే రొట్టెలు ఇచ్చాను, ఆ రొట్టెలు తినేటప్పుడు ఎందుకంటే పిల్లలకి పెడతాం కానీ కుక్క పిల్లలకి పెట్టాం కదా, మనిషి పిల్లలకి పెడతాం కానీ కుక్క పిల్లలకు పెట్టాం కదా. అది ఎంత మాట్లాడాం కదా. మనిషి పిల్లలకే ఆ రొట్టెలు పెడతాం, కుక్క పిల్లలకు పెట్టాం. ఆవిడ ఏం మాట్లాడుతుందో చూస్తున్నాడు ఇక్కడ. మరి నువ్వేం మాట్లాడుతున్నావో దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. ప్రార్థన చేసినప్పుడు మాట్లాడేటప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో అది చూస్తున్నాడు అక్కడ, గమనిస్తున్నాడు. అర్థమైంది కదా మీకు. అప్పుడు ఉంటుంది అయ్యా నిజమే, నువ్వు అన్నది కరెక్టే, పిల్లలే తింటున్నారు. ఆ పిల్లలు తినేటప్పుడు ఆ పీసెస్ కింద పడినప్పుడు అది కుక్క పిల్లలు తింటున్నా తప్పలేదు కదా ప్రభా, నేను కుక్కనే అని అంటుంది అక్కడ. నిజమే కదా, మనం కుక్కమే, ఎందుకు పలికినాడు కాదు. దేవుడు మాకు ఈ విధంగా వచ్చాడు, వాడుకుంటున్నాడు అంటే. ఇప్పుడు అమ్మా నీ కుమార్తె స్వస్థయంలో వెళ్ళాడు. ఎందుకంటే నీ మాటలు బట్టి, నీ విశ్వాసం బట్టి, నీ నమ్మకం బట్టి ఆ బిడ్డకి స్వస్థమైపోయింది. వెళ్ళేటప్పుడు కదా ఇంట్లో వచ్చి ప్రశాంతంగా పడుకోనిదే తనుకోదు. సాధారణ వెళ్ళిపోయింది. దేవుని మాటలు జీవము ఉంటాయి. అది ఇక్కడ మాట్లాడితే చాలు ఇమ్మీడియట్గా జరిగిపోతూ ఉంటుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోత్తర దేవుడు అయినా కయ్యాబు ఏమవుతున్నాడు ఇక్కడ? ఏమని చెప్తున్నాడు ఇక్కడ? కయ్యాబు ఏమని చెప్తున్నాడు? యేసు మాటలను చెప్పి 26వ అధ్యాయము మొదటి నుంచి యేసు మాటలను చెప్పి చాలించిన తర్వాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చినది దేవుడు చెప్తున్నాడు. శిష్యుడు పస్కా పండుగ అయిన తర్వాత అప్పుడు నేను సిలువెక్కుతాను అన్నాడు శిష్యుడితో. ముందే చెప్పేశాడు, ముందే తెలుసు కదా ఎదురు జరుగుతున్నది ఏమిటో, జరగబోతున్నది ఏమిటో దేవుడికి ముందే తెలుసు అక్కడ. పస్కా పండుగ అయిన తర్వాత నేను సిలువెక్కుతాను అన్నాడు దేవుడు అక్కడ. అప్పుడు శిష్యులు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇక్కడ. అప్పుడు మనిషి కుమారుడు సిలువే పట్టుకి అప్పగించబడని తెలియని చెప్పారు. మనిషి కుమారుడు, ఓ మనుష్యుడా, మనిషి కుమారుడు, మనిషి కుమారుడు అంటే యెహోవా దేవుడు, అది దేవుడు. ఈయన మనిషి కుమారుడు. యేసుకి మరియమ్మకు పుట్టాడు కాబట్టి మనిషి కుమారుడు, ఓ మనుషుడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సిలువే పట్టుకి అప్పగించబడని తెలియని చెప్పారు. ఆ సమయంలో ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు, కయ్యాబు అని ప్రధాన యాజకులు మంత్రులు కూడి వచ్చి మీటింగ్ పెట్టారు. యేసు ప్రభుని సిలువెక్కించడానికి మీటింగ్ పెట్టారు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు మనం సిలువెక్కించేసాం అనుకో, పండగ వచ్చేస్తుంది. ఆ పండుగలో సిలువెక్కిస్తే మన మీద తిరగబడిపోతారు ప్రజలందరూ కూడా. ఎందుకంటే ఆయన మీద అంత నమ్మకం కలిగించుకున్నాడు ఆయన. తన బిడ్డలకి నమ్మకాన్ని కలిగించుకున్నాడు ఆయన. అద్భుత కార్యం చేసి, వేడుకలు చేసి, అన్నీ చెప్పి అంత నమ్మకాన్ని ఆయన కలిగించుకున్నాడు. కాబట్టి మన మీద తిరగబడి మనం చంపేస్తారు. పండుగ అయిపోయిన తర్వాత అప్పుడు సిలువెక్కుతారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోత్తర దేవుడు ఆయన. శరీరము చంపిన వారికి భయపడక, ఆత్మని నరకంలో పడదీయబడకుండా ఉండే మనకి భయపడాలి. దేవుడికే భయపడాలి కానీ మనుషులకు భయపడి తెలియదు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. సర్వశక్తిమంతుడు సర్వోత్తర దేవుడు ఆయన. ఇక్కడ జీవాధిపతి దేవుడు, సర్వాధికారి, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. మార్కు సువార్త 12వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఇక్కడ రాజ్యులు చెప్తున్నాడు దేవుడు. ఇక్కడ కొత్త దాంట్లో కూడా ఈ మార్కు సువార్త కొత్త నిబంధనలో కూడా దేవుడు చెప్తున్నాడు. పాత నిబంధనలో రాజ్యుని
ఇక్కడ చూపిస్తున్నాడు దేవుడు. ఇక్కడ శాస్త్రంలో ఒకడు వచ్చి వారు తనిపించుకొని ఆయన వారికి బాగుగా ఉత్తరించినది గ్రహించి ఆచరణన్నింటిలో ప్రధానమైనది ఏదని అడిగిన యేసు ప్రభు. ఆ శాస్త్రం ఆయన అడిగాడు, ఆచరణన్నింటిలో ప్రధానమైనది యేసయ్య ఏది అని అడిగాడు అక్కడ. అప్పుడు అందుకు యేసు ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము. ఎందుకంటే పాత నిబంధనలో ఉన్నది కదా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్భుతుడైన ప్రభు, భయంకరమైన వ్యక్తి, అక్కడి గోళాల దేవుడే, అప్పుడు బాధల దేవుడే, భయంకరమైన యెహోవా దేవుడు, అక్కడి బూతుడు, ఆయన సింహాసనం అగ్ని, ఆయన ప్రవేశించేటది. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయుడు ప్రభు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను ఈ దేవుడైన ప్రభుని ప్రేమించుకునే ప్రధాన ఆజ్ఞ. ఎందుకంటే మనస్ఫూర్తిగా మోకరించి కన్నీరు కాచి ఆయన సన్నిధిలో ప్రార్థన చేయాలి. రోజుకు 3 సార్లు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ చేయాలి. స్తుతుల మీద ఆధారపడే దేవుడు, స్తోత్రుల మీద ఆధారపడే దేవుడు. ఆయన బలపరచాలని బలవంతుడైన దేవుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది మోట ఆజ్ఞ. దేవుడితో మాట్లాడటము మోట ఆజ్ఞ. ఆయన స్తుతించడము అక్కడ దేవుడిని మోట ఆజ్ఞ. స్తుతించాలి, ఆరాధించాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి. విరుడితో నాకు కావాలి కానీ నేను బొమ్మలను కొంచెంచున్నాడు. కన్నీటి ప్రార్థన జవాబు చేయడం కూడా ఆయన. ఎంతవరకు మనం కన్నీటి కరుస్తున్నాం, ఎంతవరకు మనం ఏడుస్తున్నాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. కన్నీటి గుట్లు కారిపోతూ ఉండాలి. ఎందుకంటే కొంతమందికి కన్నీరు కూడా రావడం లేదంటున్నారు. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ. ఏమొచ్చున్నాడు ఇక్కడ? రెండవది, నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించవలనే రెండో ఆజ్ఞ. ఇంటి వల్ల నీ పొరుగు వారిని రెండో ఆజ్ఞ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి నీ పొరుగు వారిని ఎలా ప్రేమిస్తున్నావు ఇక్కడ? అందుకే దేవుడు సెలవిస్తున్నాడు కదా. సర్వోధికారి సృష్టికర్త సర్వోన్నత దేవుడు ఆయన. ఒక ఆయన వ్యాపారం చేయడానికి బయలుదేరినప్పుడు దొంగలాట కాల్చి కొనుక్కుంటూ ఉదయిస్తాడు. అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవని వెళ్ళాడు, చూసుకొని వెళ్ళిపోయాడు. నాకెందుకు అని చెప్పి రెండో వాడు కూడా వచ్చాడు, చూసి నాకెందుకు అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఇవన్నీ తిరగాలి నేను ఎందుకు వచ్చిందని చెప్పి రెండో వాడు కూడా వెళ్ళిపోయాడు. మూడో వాడు వస్తున్నాడు, సమరయుడు. ఆ సమరయుడు చూశాడు. చూసి గబ్బ గాడిద నుంచి దిగి ఒంటికి నూనె రాసి ద్రాక్షరసం పట్టించాడు. ఎందుకంటే నూనె రాసినప్పుడు నొప్పి తగ్గుతుంది కొంచెం. అందుకే ద్రాక్షరసం పట్టిస్తే అది మత్తు కలుగుతుంది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే ఆ ద్రాక్షరసము నొప్పి తగ్గించి మత్తు కలిగిస్తుంది. అందుకే చిన్నపిల్లలకి ద్రాక్ష పళ్ళు చూసి ఏడ్చారనుకో, వాడు అది చూసి కొంచెం పడితే వాడు నిద్రపోతారు, బొత్తు చేస్తారు. ఎంత విస్తరించడానికి ఆ ద్రాక్షరసము రొట్టె. ఇక్కడ అతను గాడిద తెచ్చుకొని సమరయుడు పూటకోడు ఇంటికి తీసుకొని వెళ్ళాడు. పూటకోడు ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ సేద తెచ్చి పూటకోడు అమ్ముతూ ఉంటున్నాడు. ఇదిగో డబ్బులు తీసుకో, ఇంకా ఏమైనా పడితే ఇస్తాను, నేను మాత్రం బాగు చేసి నువ్వు పంపించు. నేను బిజినెస్కి నేను ఇంకో దగ్గర పెడుతున్నాను, అది చూసుకొని నేను వచ్చేటప్పుడు ఇంకా డబ్బులు ఏమైనా పడితే నేను ఇస్తాను అన్నాడు. మరి పొరుగువాడు ఆ సమయం ఇక్కడ ముగ్గురు కదా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అందుకే దేవుడు అడుగుతున్నాడు, మన పొరుగువాడు ఎవరు అడిగాడు ఇక్కడ. సర్వశక్తివంతుడు సర్వోన్నత దేవుడు ఆయన. ఈ పొరుగు వారిని ఎంతవరకు ప్రేమిస్తున్నావు, ఆదరిస్తున్నావు, వారి కష్టాల్లో పాలుపోకుండా పంచుకుంటున్నావా? అందుకే దేవుడు అంటున్నాడు అక్కడ. వారి బాధలో ఉంటే నువ్వు వెళ్ళి బలకరిస్తున్నావా, మాట్లాడుతున్నావా అక్కడ? అందుకే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఎందుకంటే వివాహము కన్నా మరణము గొప్పది అన్నాడు దేవుడు అక్కడ. నువ్వు వివాహానికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ మరణించిన ఇంటిలో వెళ్ళి వాళ్ళు పలకరించాలి కంపల్సరీగా. వాళ్ళతో వాళ్ళు ఓర్పుతో మాట్లాడాలి, వాళ్ళు శ్రద్ధ తెచ్చాలి. ఎందుకంటే మనుషులు మాట్లాడిన మాటలను బట్టి వాళ్ళు ఓర్పు చెందలేరు, బాధను తట్టుకోలేరు వాళ్ళు. కానీ దేవుడు వాళ్ళు ఓర్చుతాడు, బాధని భరించేలా చేస్తాడు. ఎందుకంటే ఆయనే కదా గాయపరిచేవాడు నేనే, గాయం కరిచేవాడు నేనే.
ఆశించేవాడు నేనే, ఆశ తీసుకునేవాడు నేనే, అన్నీ కూడా నేనే. ఇంత సృష్టి అంతా కూడా ఆరంభం అవుతున్నదంటే ఆయన చేతిలో ఉన్నది. ఆయనే ఓదార్చేవాడు. భార్య చనిపోతే భర్త ఎంత ఏడుస్తాడు, భర్త చనిపోతే భార్య ఎంత ఏడుస్తుంది. మరి వాడికి ఓదార్పు ఎలా వస్తుంది? అది దేవుడికి ఇచ్చిన ఓదార్పు. ఆ ఓదార్పు ఇవ్వలేకపోతే కష్టమైపోతుంది. అందుకే దేవుడే అన్నీ చేసేవాడు. ఆయనే కష్టములనైనా సుఖములనైనా మనతో కలిసి వారి పంపులు పంచుకునేవాడు ఆయనే. అది రెండవ ఆజ్ఞ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నదే రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేదీ లేదని అతనితో చెప్పారు. ఆ శాస్త్రి వారు కూడా బాగుగా చెప్తే ఆయన అద్వితీయుడని, ఆయన తప్ప వేరు కూడా లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. అద్వితీయుడు అంటే భయంకరమైన వ్యక్తి. నువ్వు చెప్పినది సత్యమే. శాస్త్రుడు కూడా ఒప్పుకుంటున్నాడు యేసు ప్రభువు ఆ మాటని. ఎందుకంటే భయంకరమైన వ్యక్తిని ఒప్పుకుంటున్నాడు. అక్కడ మనము ఒప్పుకోవాలి. యెహోవా దేవుడు భయంకరమని వాడిని ఒప్పుకోవాలి. అద్వితీయుడు దేవుడు, అద్వితీయుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నావు. అద్వితీయుడని, ఆయన తప్ప వేరు కూడా లేడని నువ్వు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను ఆయన ప్రేమించుడి. ఒకడు తన వలె తన పొరుగువాడిని ప్రేమించుడి సర్వాంగ హోమములన్నిటికంటే వరుణ కంటను అధికమని ఆయనతో చెప్పారు. ఈ పొరుగు వారిని ప్రేమించడమే గొప్ప విషయం అన్నింటి కన్నా. అదే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తివంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన. అతను వివేకమును నూతనమిచ్చిన యేసు గ్రహించి, ఎందుకంటే ఈ శాస్త్రవేత్త, ఈ శాస్త్రుడు చాలా బాగా మాట్లాడాడు. అప్పుడు యేసుకుంటున్నాడు, పరలోక రాజ్యానికి దగ్గరగా ఉన్నాడు ఆ శాస్త్రవేత్తతో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వశక్తివంతుడు, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. మత్తయి సువార్త 26వ వచనం. దేవుడు ఇక్కడ ఏమొచ్చినాడు ఇక్కడ 59వ వచనం. ప్రధాన యాజకులను మహాసభ వారందరూ యేసును చంపబడని ఆయన విరోధుల అబద్ధ సాక్షులు ఎదుర్కొంటున్నారు. కానీ అబద్ధ సాక్షులు అనేకులు వచ్చినను సాక్ష్యం దొరకలేదు. ఎంతోమంది దేవుని గురించి ఆరాలు తీస్తారు, ఎక్కడెక్కడెక్కడ ఆరాలు తీసినా ప్రయోజనం దొరకలేదు. దేవుడి మీద తప్పులు కనబడలేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఏం చేయాలి వారికి అర్థమలేదు. సిలువ ఎక్కించడం అంటే మామూలు విషయం కాదు. అది సేవగ్రస్తం అనేది. సిలువ ఒక సేవగ్రస్తం అనేది. అందువలన వాళ్ళ తప్పులు ఎక్కడ కనబడలేదు ఇక్కడ. ఎందుకంటే ఆ పరిశుద్ధుడి మీద తప్పులు ఎవరు మోపలేదు. 33 సంవత్సరాలు వయసు గల వాడైన యవ్వనస్తుడి మీద ఒక పాపము కూడా కనబడలేదు అక్కడ. అని పరిశుద్ధుడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యభిచారం చేసి గొర్రెను వధించి నా పాపం పోయిందని వారు, ఒక దొంగతనం చేసి గొర్రెను వధించి నా పాపం పోయిందని వారు. గొర్రెల రక్తం వలన, మేకల రక్తం వలన కడగబడదు పాపం. మనుషులు పాపాలు కడగబడతారు. వాళ్ళ మనస్సాక్షిని బట్టి, వాళ్ళ మనసు బట్టి తప్పు చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఇష్టపూర్వకంగా తప్పు చేస్తారు. గొర్రెల రక్తం వలన, మేకల రక్తం వల్ల కడగబడుతుంది. అది పరిశుద్ధుడు రక్తం వచ్చేదని పాప విమోచన జరగబడాలి. ఆ పరిశుద్ధుడే యేసయ్య అక్కడ. అందువలన ఆ యేసయ్యని తప్పు పట్టడం చాలా కష్టం అక్కడ. అప్పుడు అంటున్నాడు ఏమొచ్చినాడు ఇక్కడ, అబద్ధ సాక్షులు అనేకలు వచ్చినను సాక్ష్యం అని దొరకలేదు. తుదకిద్దరు మనుషులు వచ్చి వీడు ఆలయాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపేస్తానంటున్నాడు. ఇది తప్పు కాదా? అది తప్పు కాదు. తన శరీరమే ఆలయముగా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. అంతగా వచ్చినాడు ఇక్కడ. అప్పుడు ఆఖరికి తట్టుకోలేకపోయాడు ప్రధాన యాజకుడు. ఎక్కడ తప్పు కనబడలేదని చెప్పి, ఎవరికి తప్పు కనబడలేదు దానికి. కానీ ప్రజల మీద వీళ్ళందరూ ఉక్రోషంతో, దేవుని మీద ఉక్రోషం, ప్రజలందరూ ఆయన ఆకట్టుకుంటున్నాడు చెప్పి ఎలాగైనా చంపించాలని చూస్తున్నారు తప్ప ఇంకా అక్కడ ఏమి కనబడలేదు. కానీ అని సిలువ ఎక్కకపోతే కుదరదు ఇక్కడ. అందుకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే జీవాధిపతుల దేవుడు, సర్వోధికారుడు, సృష్టికర్త. మరణ శాస్త్రం రాసిన వాడు ఆదాము. ఆ మరణ శాస్త్రం, ఆ పండితుని పాపాన్ని గురి తెచ్చుకొని మరణ శాస్త్రం తెచ్చుకున్నారు అక్కడ. ఎక్కడ కూడా దేవుడు ఏమొచ్చినాడు ఇక్కడ, సర్వ సృష్టికర్త యేసు ప్రభు సాధారణ దాకా చితుకొట్టి పాతాళము తొక్కేయాలి ఇక్కడ. యేసు ప్రభు 3వ దినాన ఎలా
బ్రతకగలిచాడో మనము కూడా రేపు అలాగే లేపబడాలి. దేవుడు వచ్చాక వచ్చినప్పుడు ఇవన్నీ జరగాలంటే ఇక్కడ బైబిల్ ప్రకారంగా లేఖనాల ప్రకారంగా ఇవన్నీ జరిగి తీరాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రధాన యాజకుడు లేచి నువ్వు ఉత్తరం ఏమి చెప్పవా అని వీరిని మీద పలుకుచున్న సాక్ష్యం ఏమనగా యేసు ఊరకుంటే మాట్లాడలేదు. అందుకు ప్రధాన యాజకుడు ఆయన చూచి నువ్వు దేవుని కుమారుడైన క్రీస్తువైతే ఆ మాట మాత్రం చెప్పుకొని జీవముల దేవుని ద్వారా ఈ కాలమెత్తుచున్నాను ఒట్టే చెప్తున్నాను చెప్పు అన్నప్పుడు అందుకు యేసును వాళ్ళంటే కయ్యాపు దగ్గర ఇక్కడ ప్రధాన యాజకుడి దగ్గర నువ్వు వన్నట్టే, అధిపతి దగ్గర నువ్వు వన్నట్టే, ఎక్కువ మాట్లాడలేదు, ఇక్కడ పొడిగించలేదు మాట. అందుకంటున్నాడు ఇది మొదలుకొని మనిషి కుమారుడు, అప్పుడు యేసుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఇది మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తులు కుడిపార్శ్వని కూర్చోబెట్టి, ఎందుకంటే యేసు ప్రభు సిలువలో మరణించి చిత్రవద అనుభవించారని తన తండ్రికి ఎంతో సంతోషం కలిగి తన కుడిపార్శ్వని కూర్చోబెట్టుకున్నాడు, తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు. తండ్రి యేసు ప్రభుని తొడ మీద కూర్చోబెట్టుకొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ తండ్రి కుడిపార్శ్వని కూర్చొని విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మరొక మాట ఉంటున్నాడు. ఇక్కడ ఏమవుతున్నాడు? ఇక్కడ ఆకాశం మేఘాలమే వచ్చిన ఇది చూతులని చెప్పగా నేను మధ్యాకాశానికి ఆకాశం మేఘాలమే వచ్చేస్తున్నాను. ప్రతి నేత్రము నన్ను చూచి రొమ్ము కొంచుకుంటుంది, పొత్తలైపోతుంది, గుడ్డు పొత్తలు పట్టేసుకుంటాడు. ప్రతి ఒక్కరు కూడా నన్ను చూసి అది పొడిచిన వారు కూడా చూస్తారు. యేసు నుండి సిలువ ఎక్కించిన వారు, మేకను దిగొట్టిన వారు, ఉళ్ళకి నేటో పెట్టిన వారు అందరూ చూస్తారు. బాబోయ్ ఈయన మనం ఈ శిక్ష వేస్తాం, ఈయనకై ఇవన్నీ చేస్తాం అని చెప్పి వాడి గుండు బాధేసుకుంటారు. అక్కడ అదే మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ. అందుకే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, అందుకు వారు వీడు మరణముకు పాత్రుడు మీకేమితో చూడదని. ఎందుకంటే ప్రసాద యాజకుడు వాటి ఫరను చూపేసుకుంటాడు. దేవుడి మాటలు ఆలకించి తట్టుకోలేక ఫరను చూపేసుకొని ఇక శాశ్వతం లేదు, ఇక అతనికి మరణ శిక్ష జడ్జిమెంట్ ఇచ్చేసాడు ప్రధాన యాజకుడు. అందుకు అంటున్నాడు దేవుడు ఇక్కడ, సర్వోధికారి సృష్టికర్త సర్వోన్నతుల దేవుడు ఆయన. ఇది చెప్పి నేను ముగిస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే దేవాది దేవుడు సర్వశక్తిమంతుడు సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, వాక్యమే దేవుడు ఆయనే. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడే ఉండను. ఆయన శరీరధారుడే మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. అందుకే కదా వర్షం వచ్చినా వరద వచ్చినా మీరందరూ వచ్చేసారు, తీసుకొచ్చేసాడు ఆయన. వాక్యం ఉండడానికి తీసుకొచ్చేసాడు ఆయన. మన మధ్యలోనే ఉన్నాడు ఆయన. ఇక్కడ యేసు ప్రభు సముద్రం పట్టిన వాక్యం చెప్తూ ఉండడానికి ప్రజలు బ్రహ్మను చెప్పాడు. ఎందుకంటే ఆయన మాటలు ఎంతో ఇష్టంగా ఉంటాయి. ఎందుకంటే పరిగెత్తి వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి అని చెప్పి ఆసక్తి వచ్చేస్తుంది. అందుకే కదా వీళ్ళందరూ కూడా ఎలాగైనా చంపేయాలనుకుంటున్నారు. ఇక్కడ ప్రజలు నాకే తీసుకుంటున్నాడు. వచ్చేస్తాడు జన సముద్రం ఒడ్డుకి. ప్రభు బోటు మీద వచ్చేస్తున్నాడు. సరిగ్గా బోటు దిగపోతుండగా జయ జయధ్వని చేస్తున్నాడు. ప్రజలు జీవాహారం ఆత్మీయాలు ఇస్తున్నాడు. కాబట్టి ఈయనే రాజ్యం బాగుంటుందని జయ జయధ్వని చేస్తున్నాడు. యూదులకు రాజు నీవేనా అని అడిగాడు అధిపతి. యూదులకు రాజు నీవేనా? అవును నువ్వన్నట్టే. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. రాజు దేవాది దేవుడే సృష్టికర్త అయిన వాడికి ఆ విలువ తెలియదు. అది అందుకే విలువ తెలుసుకోవాలి. దేవుడి విలువ ఏమిటో, అది మర్యాద ఏమిటో, అది గౌరవం ఏమిటో, అది పవర్ ఏమిటో అది తెలుసుకున్న వచ్చి మన దేవుడు వచ్చి ఉంచడానికి అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అది వాడికి తెలియలేదు. కయ్యాకైనా ప్రధానికైనా అధిపతికైనా పిల్లలకైనా ఆఖరి పిల్లలకు తెలుస్తుంది. అందుకు వీళ్ళు ఏంటంటే జయజంతులు చేస్తున్నారు. రాజ్యం బాగుంటుంది. దేవుడు ఈ లోకంలో రాజ్యానికి రాలేదు, తప్పించుకోవడానికి వచ్చాడు. ప్రతి శిష్యుడు పాదాలు కడిగి తమతో ముద్దు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకోవాలి? ఎందుకంటే వాడు చేపలు పట్టించడానికి మనుషులు పట్టించాలుగా చేసుకున్నాడు. ఆయన తన గొర్రెల్ని కాయడానికి దేవుడు తన బిడ్డలకి ఎలా తగ్గించుకోవాలో ఆ సేవ చేసేటప్పుడు తన బిడ్డలు ఎన్నిసార్లు ప్రార్థన చేయొచ్చా చేసుకోవాలని కూడా చేయాలి. అది తగ్గించుకోవాలి. అందుకు ఆయన ఆ పాదాలు కడిగి తమ
కర్రతో గుర్తు పెట్టుకున్నాడు. అది ఎంత గొప్పవాడు చూడండి ఆయన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. పేతురు అంటాడు కదా, నా కాళ్ళు కడగదు. అయితే నీతో నాకు బాధపడలేదు. దేవుడితో బాధపడుతుంది కావాలంటే దేవుడు చెప్పినట్లు చేయవలసింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ వెనక బోటు తిప్పేశాడు. మనుషులకు ఇష్టమైనది దేవుడికి ఇష్టమైనది పోగొడుతుంది. బోటు వచ్చేస్తున్నప్పుడు శ్మశానం దగ్గరికి 60 దెయ్యాలు పడ్డ సేవలు కొడుతున్నాయి. ఎందుకంటే మన బిడ్డలు ఎవరు చనిపోయినా అక్కడికి వస్తాడు దేవుడు. ఎందుకంటే మట్టితో బొమ్మలు చేసి జీవవాన్ని పొందిన దేవుడు కాబట్టి, శరీరము ఆత్మ కూడా ఆయనదే కాబట్టి, ఆ శరీరము సమాధి చేసేటప్పుడు నువ్వు అక్కడ బిడ్డకి స్నానం చేసేటప్పుడు సమాధికి సిద్ధం చేసినప్పుడు ఆయన ఒకసారి వచ్చేస్తాడు అక్కడికి ఆ బిడ్డను చూడడానికి. ఇంకా నువ్వు సమాధికి తీసుకువెళ్ళకముందే నీ ఇంటి దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఆ బిడ్డను స్నానం చేసేటప్పుడు అక్కడ స్నానం చేర్చేటప్పుడు తన కుటుంబం అంతా స్నానం చేస్తున్నప్పుడు బట్టలు వేసేటప్పుడు ఆయన వచ్చేస్తాడు అక్కడ చూడడానికి. ఆ చనిపోయిన మనిషి చూడడానికి వచ్చేస్తాడు. వర్ష రూపంలో వచ్చేస్తాడు ఆయన. అక్కడ సమాధి దగ్గర దూరం నుంచి చూస్తున్నాడు ఆయన. నా బిడ్డ సమాధి కార్యక్రమం అవుతుంది, గర్భంగా జరగాలి, సమాధి కార్యక్రమం అని చెప్పి సంతోషపడతాడు ఆయన. ఎందుకంటే ఆత్మ వచ్చేసింది దేవుని దగ్గరికి. ఆత్మ దేవుని దగ్గరకు వచ్చేసింది అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ సమాధానం వచ్చేసాడు ఆయన. 60 దెయ్యాలు పడ్డ సేనకి ఇక్కడ వినపడుతుండగా అప్పుడు సాతాను అంటుంది, ఈ సమయం ఇంకా రాలేదు కదా, అప్పుడే వచ్చేటయ్యా అని అడుగుతుంది యేసుప్రభు. సాతాను, నువ్వు నోరు మూసుకొని బయటికి వెళ్ళన్నాడు దేవుడు. అక్కడ నేను ఎక్కడ పెడతాను, ఈ పొద్దుల మాత్రం తొలివే అనేటప్పుడు కదా ఆ పొద్దులు మాత్రం తొలి వేసేటప్పుడు కదా ప్రభాతం సముద్రం కూడా చచ్చిపోతాయి పొద్దులకి కూడా. అప్పుడు పొద్దుల యజమాని వచ్చి, నువ్వు పైచేయి సాతాను వచ్చి ఎప్పుడు విడిచిపెట్టుకుని ఇక్కడ ఉండద్దు. అప్పుడు యాకోబు దగ్గర విశ్రాంతి తీసుకోవడానికి వచ్చాడు దేవుడు. అక్కడ విశ్రాంతి తీసుకోవడానికి కాదు, ఒక పాపం చేసిన స్త్రీ కోసం వచ్చాడు. ఆమె ద్వారా కొన్ని ఆత్మలు రక్షించడానికి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రతి ఒక్కరు సేవ చేయాలి. అందుకే దేవుడు అడుగుతాడు, దేవుడు చనిపోయిన తర్వాత నీ ఇంట్లో పరిచయానికి వస్తుంది, నువ్వు ఉద్యోగానికి వెళతావు, నువ్వు ఎక్కడికి వెళతావు, యేసు గురించి ఒక మాటలు చెప్పాలి కదా. ఎందుకంటే నీ కుటుంబం తిరిగిసుకొని ఏమే బాగుండాలి అనుకుంటే కాదు, అందరూ బాగుండాలి, అందరూ మారాలని చెప్పాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడదు వారి గురించి ఎంతమంది వస్తున్నారు దేవుడు చూస్తాడు. ఆ బిడ్డకి దేవుడు బయలుపరిచాడు. దీని ద్వారా అక్కడ కార్యం జరగాలి, దీని ద్వారా అక్కడ కార్యం జరగాలి. ప్రతి ఒక్కరు కూడా అన్ని జనకం అంతా కూడా మీ ఊరేగింపులో అందరూ చూడాలి. యేసు ప్రభు దేవుడు తెలియాలి. మీరు పాటల్లోని వాక్యంలోని ప్రార్థనలో అంతా మహిమ పొందుతాడు ఆయన. ఆ తిరుగుతూ ఉండగా వాళ్ళందరికీ తిరిగిన వాళ్ళందరూ కూడా ఆశీర్వాదాలు దేవునిలే. ఎందుకంటే దేవుని కోసం తిరుగుతున్నారు, దేవుని కుటుంబం కోసం కాదు, దేవుని కోసం. అక్కడ అన్ని జనాంగం మధ్యలో వాళ్ళందరూ కూడా మారాలి. అందుకే ఇక్కడ చర్చ పెట్టాడు. వాళ్ళందరూ మారాలి, వాళ్ళందరూ రావాలి అన్న ఉద్దేశంతో పెట్టాడు అక్కడ. అందుకు ఇక్కడ కూడా ఆ పాపం చేసిన స్త్రీ కోసం చూస్తున్నాడు ఆయన. ఎందుకు చూడాలి? ఆమె మామూలు వర్షం ఇష్టం ఉండదు. అందరూ చేరుకున్నప్పుడు ఆమె రాదు. 1 గంట అందరూ వెళ్ళిపోయాక మధ్యాహ్నం 1 గంటలు చేరుకోవడానికి వస్తుంది. లేకపోతే అందరూ తిడతారు, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళ పాపాలు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. కానీ ఆ పాపం చేసిన స్త్రీ గురించి మాత్రం అందరూ ఎత్తి చూపడతారు. అప్పుడు దేవుడు అన్నాడు, వచ్చింది అమ్మా, నాకు దాహం వేస్తుంది, నీరు పోయాను అన్నాడు. దాహం వేయలేదానికి, కానీ అమ్మతో మాట్లాడాలి కదా. ఎలా మాట్లాడితే ఆవిడ మాట్లాడుతుందని చెప్పి నాకు దాహం వేస్తుంది, నీరు పోయమ్మన్నాడు. నువ్వు ఎప్పుడైనా శరీరాలు ఎలా పోస్తారు అంది. పర్వాలేదు పోయమ్మా అన్నాడు. నేను పోయినాను. నీవు ఇచ్చే నీకు దాహము దప్పిక వేస్తుంది. నేను ఇచ్చే జీవజల ముఠ అది దాహము కానీ దప్పిక లేదు. అది పూరణ నీటి ముఖమై ఉంటుంది. అది ఒక జల, వాక్యమే ఒక జల.
బ్రెయిన్లోంచి బాడీలోకి వెళ్ళిపోతుంది. నీకు స్వస్థత వచ్చేస్తుంది. నీ మనసు బాగోకపోతే మనసు బాగుండేలా చేస్తుంది వాక్యం. అప్పుడు ఆ సకలు కుండ పెట్టుకుని వచ్చి, అయ్యా నాకు జీవజలం పంపిస్తాను కదా, ఇవి వా ప్రభు అడిగింది. నీ భర్తను తీసుకుని రాను. ఎందుకంటే ఎక్కడ మాట్లాడితే ఆమె కలుగుతుందో తెలుసు కదా. నాకు భర్త లేదు కదా. అవును, నీకు 5 మంది భర్తలు ఉన్నారు కదా. ఒక్కసారి బాధలు పెట్టుకొని కత్తి కాచి తన పాపాలు ఒప్పుకుంది. క్షమించు ప్రభా, నేను పాపని, నన్ను క్షమించు, నా పాపాన్ని కడగండి ప్రభా అని బాధలు పెట్టుకొని కత్తిని కాచింది. మరి మనము కూడా ఈ 40 రోజులు దేవుని పాదాలు పెట్టుకొని కన్నీరు కాచారు కదా. ఏ మనిషి కూడా దేవుడు అడుగుతాడు కదా, మీలో ఎవరు పాపం చేయదో వాళ్ళు మొదటగా రాయి వేసుకొని చెప్పాడు అన్నాడు దేవుడు. కదా పాపం చేయని వాడు కొట్టి చంపేయండి అంటే పాపం చేయని వాడు ఎవరు లేరు. చేసింది ప్రతి ఒక్కరు చేస్తుంది, ఒప్పుకోవాలి. నేను పాపం చేయలేదంటే కుదరదు. ఇక్కడ మాట ద్వారా, చూపు ద్వారా, చేత ద్వారా, దేనితో పాపం జరుగుతుంది. అందుకే వచ్చినాడు కదా, మొదటగా రాయి వేయాలంటే పాపం చేయలేని వాడు కొట్టి చంపవచ్చు. అందరూ రాళ్ళు పట్టుకొని రెడీగా ఉన్న వాళ్ళందరూ రాళ్ళు వదిలేసేసి ఎవరు దాని వారు. ఎందుకంటే అందరూ తప్పు చేసేవాడు. అమ్మా, ఎవరు నీకు శిక్ష వేయలేదా? దేవుడు ఎలా అడుగుతున్నాడు చూసారు. ఇప్పుడు మనలో కూడా అదే అడుగుతున్నాడు. అయ్యా మనలో కూడా అదే అడుగుతున్నాడు. ఏమ్మా, ఎవరు నీకు శిక్ష వేయలేదా? లేదు ప్రభా, అయితే నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక పాపం చేయకము. దేవుని స్తోత్రములు. ఇక పాపం చేయకము. ఆ మాటలు లేవు కదా పవర్. యేసు నామములో ఉంది, యేసు మాటలో వస్తుంది, యేసు మాటలో ఉంది. అప్పుడు ఆ ఊరు వెళ్ళి యేసుతో గురించి చెప్పింది. 5,000 జనం వచ్చేస్తున్నారు. జనం వచ్చేస్తున్నారు. ఆ వెళ్ళి చెప్పిన మాట తన సాక్ష్యం చెప్పేటప్పటికి వచ్చేస్తున్నారు జనం. కానీ శిష్యులు, ఎందుకంటే వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్రభు భోజనం చేయవా అని అడిగినప్పుడు, మీకు తెలియని భోజనం ఉంది నాకు, మీకు తెలియని భోజనం ఉంది నాకుంది, నా తండ్రి పని మీద వచ్చాను, ఆ భోజనం నాకు చాలు. వీళ్ళందరూ వచ్చేస్తున్నారు జనం, అది నాకు చాలు. వాడి వాక్యం చెప్పేదే నాకు భోజనము, నాకు కడుపు నిండడం. అందువల్ల భోజనం నాకు ఉంది. ఎవరైనా తెచ్చిపెట్టారా అని శిష్యులు అనుకుంటున్నారు. అప్పటికి వాడి పరిశుద్ధాత్మ లేదు వాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఎందుకంటే తెలియని భోజనం నాకు. ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని తెలియని భోజనం. దేవునితో సంధి కావాలి, దేవునితో కలిసి జీవించాలి, కన్నీరు కాచాలి. నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసిన వచ్చిన దేవునిలో బలంగా ఉండడానికి అవకాశం కలుగుతుంది. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించగా కావాలి.